నమస్తే. ఎంపీ న్యూస్ మన ప్రజల న్యూస్కు స్వాగతం. ఈరోజు పేపర్లో న్యూస్ చూద్దాం. 20,000 మంది టీచర్లు ఇంటికే 8 ఏళ్లుగా తీసుకున్న జీతాలు 4 వారాల్లో వడ్డీతో చెల్లించాల్సిందే. బెంగాల్లో 2016 ఉపాధ్యాయ నియామకాలపై కలకత్తా హైకోర్టు తీర్పు. కలకత్తా బెంగాల్ రాష్ట్రంలో ఉపాధ్యాయ నియామకాలు మన తెలంగాణలో టీఎస్పీఎస్సీలో ఏ విధంగా అయితే ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ ఇస్తారో కలకత్తాలో కూడా అదే విధంగా అక్కడి ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చిందట. కాకపోతే టీఎస్పీఎస్సీలో మొన్న ఎగ్జామ్ జరిగినప్పుడు పేపర్ లీకేజ్ చేసి ఎంతోమంది ప్రాణాలు పోవడానికి మన తెలంగాణలో ఇంతకుముందు పాత గవర్నమెంట్ పరిష్కారం చేయడం వల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోయింది తప్ప ఎవరు ఉద్యోగాలు సంపాదించలేదు. అక్కడ వరకే స్టాప్ అయిపోయింది. కలకత్తాలో బెంగాల్లో మాత్రం అక్రమంగా అక్కడ ప్రభుత్వం నోటిఫికేషన్ చేసిందట. వాళ్ళ పార్టీకి అనుకూలంగానో మరి ఏ విధంగా తెలియదు నోటిఫికేషన్స్ ఇచ్చింది. బెంగాల్లో 2016 ఉపాధ్యాయ నియామకాలు అదంతా కరెక్ట్ జరగలేదు, సక్రమంగా జరగలేదు, అక్రమంగా జరిగినాయి. కాబట్టి ఆ పోస్టులను రద్దు చేసి అప్పటి నుంచి ఉన్న జీతానికి ఇప్పటి వరకు ఇంట్రెస్ట్తో కట్టి తీర్పు అక్కడి కోర్టు తీర్పు చెప్పింది. దీంతో అక్కడ ప్రభుత్వానికి కోలుకోలేని దెబ్బ తిన్నట్టుగా మనకు కనిపిస్తుంది. బీజేపీ ఖాతాలో సూరత్ ఏకగ్రీవంగా ఆ పార్టీ అభ్యర్థి ఎన్నిక. కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణ. ప్రతిపాదన వారి సంతకాలు నకిలీవని రిటర్నింగ్ అధికారి ప్రకటన. దేశం మొత్తం మీద లోక్సభ ఎన్నికల్లో కొన్ని చోట్ల నామినేషన్ నడుతుంది, కొన్ని చోట్ల ఇంకా ఎప్పుడైనా నామినేషన్ చేస్తారు. సూరత్లో నామినేషన్ చేసే ప్రక్రియలో భాగంగా కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ చేసినట్టు కానీ అక్కడున్న షూరిటీ ప్రతిపాదకుల సంతకాలు వారి కాదని చెప్పేసి మరి బీజేపీ వాళ్ళు ఏ విధంగా దొరకబట్టారో తెలియదు. కానీ నామినేషన్ వేసే ప్రక్రియలోనే ఈ కాంగ్రెస్ అభ్యర్థి పత్రాలు సరిగా లేవు అని చెప్పేసి తిరస్కరణకు గురైనాయట. దాని ద్వారా ఇప్పుడు మిగిలిన 2-3 స్వతంత్ర వాళ్లకు మభ్య పెట్టేసి ఏకగ్రీవంగా ఒక బీజేపీ క్యాండిడేట్ ఉన్నాడని చెప్పేసి ఏకగ్రీవంగా బీజేపీ ఖాతాలో సూరత్లో బీజేపీ ఆల్రెడీ గెలిచినట్టుగా అనౌన్స్ చేసిన ఎన్నికల సంఘం. మీ ఇల్లు నగలు అన్ని లాక్కుంటారు, ఆదాయ ఆస్తులపై కాంగ్రెస్ సర్వే చేస్తుంది. ఊళ్ళో ఇల్లు నగరంలో ప్లాట్లు ఉంటే ఒకదాన్ని స్వాధీనం చేసుకుంటారు. అలీగఢ్ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోడీ ప్రజెంట్ ఉన్న ప్రధానమంత్రి ఈ ముచ్చట చెప్తాడు. ఈ ప్లాట్లు ఇండ్లు కాంగ్రెస్కి వెళ్తే ప్లాట్లు ఇల్లు అన్నీ గుంజుకుంటారు, మీ చేతిలో ఏముండదని చెప్పేసి చెప్తారు. ఆల్రెడీ సర్వే స్టార్ట్ అయినాయి అంటారు. మరి మన తెలంగాణలో మాత్రం ఇక్కడ సర్వే అయితే ఇంతవరకు సర్వే స్టార్ట్ అయితే మీరైతే చెప్పుల్లి. ఎక్కడైనా ఇల్లు గుంజుకుంటాను, మీ ప్లాట్లు గుంజుకుంటాను, కాంగ్రెస్కి వెళ్తాను ఎక్కడ సర్వే చేస్తుందా? ఆ విధంగా ఏమైనా సర్వే చేసినట్టు ఎక్కడ ఉన్నది దాఖలు లేదు. లేని ముచ్చట్లు ఉన్నట్టుగా చెప్పి జనాలను పరిచయం చేసి ఎన్నికలు రాగానే చేసేది ఎవరు? ఈ కమలం పార్టీ వాళ్ళు ఈ విధంగా చేస్తారు. అదే కోవాలో ప్రజెంట్ ఉన్న మోడీ అలీగఢ్ సభలో ఈ విధంగా మాట్లాడుతున్నట్టుగా మీ ఇల్లు నగలు అన్ని లాక్కుంటారు కాంగ్రెస్ వస్తాయని చెప్పేసి. ఇదేమన్నా చెప్పుకునే ముచ్చటేనా? ఎన్నికలు ప్రజలు 10 సంవత్సరాలు నీ పాలన చూసిళ్ళు, నీ పాలన మంచిదా కాదా కరెక్టా ప్రజలు బేరే చేసుకొని ఓటు ఎవరికి వెళ్ళడం వారికి బరాబర్ వేస్తారు. దాంట్లో ఎటువంటి అనుమానం అవసరం లేదు. ఇక ఆ ఓడిపోతాన్ని భయంతోనో దేనితోటో ఇలాంటి మాటలు మాట్లాడతారు. ప్రజెంట్ ప్రధానమంత్రి ఉంటే ఈ పనులు చేసినా, నేను ఈ పనులు చేసినా ఖచ్చితంగా మీరు నాకు ఓటేయాలని చెప్పేసి అడగచ్చు, తప్పలేదు. చేసిన పనులు చెప్పకుండా వాళ్ళు వస్తే ఇది లాక్కుంటారు, వీళ్ళు వస్తే ఇది లాక్కుంటారు. ఏంది ముచ్చట్లన్నీ? కాబట్టి జనాలు గమనిస్తారు, ఎవరికి ఓటేయాలో వాటికి ఓటేస్తారు. కుంభకోణంలో కవిత కీలకం, బెయిల్ ఇవ్వద్దు. రావు 70 కోర్టులో సిబిఐ వాదనలు. బెయిల్ ఇవ్వాలని ఆమె పిటిషన్ ఇస్తే దాని గురించి నిన్న వాదనలు ఉండే. ఆ వాదనలో కూడా ఆమెకు బెయిల్ ఇవ్వద్దు, ఆమె నిందితురాలని చెప్పేసి రౌత్ అవెన్యూ కోర్టు చెప్పింది. మళ్ళీ ఎప్పటి వరకు అంటే మే 2 వరకు, ఇది మే 2 వరకు ఇట్టే ఉంటుంది. మే 2 తర్వాత మళ్ళా వాదనకు వచ్చే అవకాశం ఉన్నట్టుగా మన వార్తలు వచ్చు. వేలుముద్ర క్లోనింగ్తో 30 లక్షలు కొట్టేశారు. ప్రధానమంత్రి కౌశిక్ కేంద్రంలో నకిలీ వేలుముద్ర ర్యాకెట్. మంచిర్యాల కేంద్రంగా దందా ఛేదించిన రామగుండం పోలీసులు. భోపాల్ సంస్థ నిర్వాహకం 4 అరెస్టు. బీజేపీ అభ్యర్థి మాధవలతను ఆలింగనం చేసుకున్న ఏఎస్ఐ. సోషల్ మీడియాలో వీడియో వైరల్. ఏఎస్ఐ ఉమాదేవిని సస్పెండ్ చేసిన సిపి. ఈ ఐఏఎస్లు ఐపీఎస్లు పోలీసులు ఎవరైనా కూడా ఎన్నికల నిబంధనలకు పాటించాలి తప్ప వాళ్ళు ఇష్టం చేస్తే ఈ విధంగానే అవుతుంది. ఎందుకంటే ప్రచారంలో రకరకాల పార్టీలు రకరకాల అభ్యర్థులు ప్రచారానికి వస్తుంటారు. ఆ ప్రేమను కురిపించడం, అనుకూలంగా కౌలించుకోవడం, జెండా పట్టుకోవడం ఇలాంటివి చేస్తే వాళ్ళు సస్పెండ్ అయ్యే అవకాశం ఉంటుంది. అదేవిధంగా నిన్న
బీజేపీ అభ్యర్థి మాధవీలతను అలింగం చేసుకున్నారు ఏఎస్ఐ ఉమాదేవిని సస్పెండ్ చేసిన వార్త మనం చూడవచ్చు. వెంకయ్యకు పద్మవిభూషణ్ వేదిక దిగి వచ్చిన పురస్కారం అందించిన రాష్ట్రపతి ముర్ము. మోదీకి ఓటమి భయం, అందుకే మతాల మధ్య చిచ్చు పెడుతున్నారు. నిన్న ఆదిలాబాద్ లో లోక్సభ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నప్పుడు మోడీకి ఏది పడితే అది మాట్లాడుతాడు. మతాల సిచ్చు, మతాల మధ్య సిచ్చు, ఇవన్నీ రకరకాల మాటలు ఆయన ఓడిపోతారనే భయం పట్టుకున్నది కాబట్టి ఆ మాటలు మాట్లాడుతాడు. వచ్చేది ఇండియా కూటమే, వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి ఖరాఖండిగా చెప్పేసిన వార్త మనం చూడొచ్చు. కాంగ్రెస్ లో తెరని టికెట్ల పంచాయతీ పెండింగ్ లో ఖమ్మం కరీనా హైదరాబాద్ సీట్లు. ఈ నెల 25తోనే నామినేషన్ ప్రక్రియ కంప్లీట్ అవుతుంది. ఇంతవరకు కూడా ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ సీట్లను ఇంకా ఎవరికి ప్రకటించలేదు. ఆ సీట్లు ఈ రియాల కానీ రేపు ప్రకటించే అవకాశం ఉంది. గుబు గులాబీ విషమ పరీక్షను అధిగమించాలని ఎత్తులు. కాంగ్రెస్ బీజేపీని ఢీకొనేలా ప్రచార వ్యూహం. నేరుగా ప్రజల వద్దకు వెళ్తున్న కేసీఆర్ ప్రజాస్వామ్యం కోసం పేరిట ప్రచారం. గుబులు గులాబీ గులాబీ పార్టీ పని మొత్తం అయిపోయింది. దాని చాప్టర్ క్లోజ్. నిన్న వర్ధనపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే నాగరాజు సమక్షంలో టీఆర్ఎస్ నుంచి కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు వరంగల్లో చాలా మంది జాయిన్ అయ్యారు. ఇంకా రోజుకు పతనం అయిపోతుంది. ఆ పార్టీ బతికి బయట కట్టే ఎవరైనా కనబడతలేదు. టీఆర్ఎస్ పని క్లోజ్. కొండ ఆస్తులు 4,490 కోట్లు, అప్పులు 13 కోట్లు. కొండా విశ్వేశ్వరరెడ్డి, బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి, ఆయన ఆస్తులు 4,490 కోట్లట, అప్పులు మాత్రం 13 కోట్లు ఉన్నట్టుగా మనకు అప్డేట్ లో చూపించిన వార్త మనం చూడొచ్చు. ఎంతకు తగ్గని ఎండలు. నల్గొండ జిల్లాలో టీకే తండలో 40 డిగ్రీలు. సబ్ రిజిస్ట్రార్ ఇంట్లో ఏసీబీ చోదాలు. ఆదాయానికి మించి ఆస్తులున్నట్లు గుర్తించే అధికారులు. రూపాయి 10 కోట్ల పైగా ఆస్తి పత్రాలు స్వాధీనం. ఈ తస్లీమా ఇంతకుముందు మూలుగు సబ్ రిజిస్ట్రార్ గా ఉన్నప్పుడు సోషల్ మీడియాలో అయితే ఎడ్ల బండి మీద పోవడం, నాట్లేయడం, పత్తేరడం, తోటలేరడం ఇవన్నీ చేసి సోషల్ మీడియాలో ఫేమస్ అయింది. ఆదాయాన్ని మించి ఆస్తులు అని చెప్పేసి మళ్ళీ ఇంట్లో సోదాలు ఇస్తే ఇంట్లో కూడా కోట్ల రూపాయలు దొరికినాయట. ఇక దాని గురించి మళ్ళీ కేసు నమోదైంది. మీకు ఈ గవర్నమెంట్ జాబర్లు ఎవరైనా కూడా వాళ్ళ పనికి న్యాయం చేయకుండా ఇతర కార్యక్రమాల్లో తలదూర్చి హైలైట్ అయ్యి పరిచయం చేస్తారు తప్ప వాళ్ళ గవర్నమెంట్ జాబర్లు వాళ్ళ చదువుకున్న చదువుకు గవర్నమెంట్ జాబ్ వస్తే జనాలకు సర్వీస్ చేసి జనాన్ని న్యాయం చేస్తే అదే 10,000. అంతే తప్ప ఈ లంచగొండ అవతార వ్యక్తి లంచాలు చేసి నువ్వు ఇంతకుముందు సోషల్ మీడియాలో సంపాదించుకున్న పేరు మొత్తం ఇప్పుడు ఏసీబీలు తగ్గడం వల్ల నీ పేరు మొత్తం బాగా. ఎందుకని డబ్బులు అని తింటారా? కోట్ల డబ్బులు అని తినిపోయి చనిపోతారా? కాదుగా. అప్పుడు అక్కడున్న మూలుగులో ఉన్నప్పుడు రాజకీయ నాయకులతో అంటగాగి ఇక నన్ను ఎవరేం చేయాలని చెప్పేసి ఇష్టానుసారం చేసిండు. అక్కడ ఆ రాజకీయ నాయకులు ఉన్నంత వరకు ఏం కాలేదు. తర్వాత మైబాస్ షిఫ్ట్ అయ్యాక కొత్తగా కాబట్టి అక్కడ ఏసీబీ అక్కడ కూడా కస్టమర్లను ఇబ్బంది పెడితే వాళ్ళు ఏసీబీ పట్టించారు. ఏసీబీకి దొరికి జైల్లో ప్రజెంట్ జైలు జీతం అనుభవిస్తుంది. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఇంకో కేసు ఆధారం మీద ఆస్తులు అని చెప్పేసి మరో కేసు ఆమె పేరు మీద బుక్ అయింది. ఇవి ఈరోజు వార్తలు.